శ్రీమన్నారాయణ. ఈరోజు హనుమాన్ విజయోత్సవాన్ని పురస్కరించుకొని ప్రజలందరికీ హనుమాన్ విజయోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మనం కుక్కట్పల్లి ప్రాంతంలో గల బాలాజీనగర్ కాలనీలో శ్రీ సంజీవి ఆంజనేయ స్వామి దేవాలయంలో ఉన్నాం. ఈరోజు హనుమాన్ విజయోత్సవాన్ని పురస్కరించుకొని ఇక్కడ హనుమాన్ దేవస్థానంలో ఉదయం నుంచే స్వామివారి అభిషేకం, ఆకుపూజ కార్యక్రమం, అదేవిధంగా లక్ష్మణ పుష్పార్చన, వివిధ కార్యక్రమాలు ఉదయం నుంచి కొనసాగుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఈరోజు హనుమాన్ విజయోత్సవమే కాకుండా 1996 ఏప్రిల్ 2న ఈ యొక్క ఆలయ ప్రతిష్టాపన జరిగింది. అంటే ఈ రోజుకి 30 సంవత్సరాలు, మనం పూర్తి 30 సంవత్సరాలకు అడుగు పెడుతున్నాం. అదేవిధంగా కావచ్చు 30వ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు పెద్ద ఎత్తున ఇక్కడ ఎన్నో కార్యక్రమాలు మనం నిర్వహించుకుంటూ వస్తున్నాం. ఈ యొక్క ఆలయంలోనే ఈ హనుమాన్ ఒక జయోత్సవంతో పాటు గత 23 సంవత్సరాలుగా శ్రీ సీతారాముల వారి కళ్యాణం, వినాయక చవితి ఉత్సవాలు కానివ్వండి, హనుమాన్ జయంతి, హనుమాన్ జన్మదినోత్సవాలు కానీ ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు ఇక్కడ నిర్వహించుకుంటూ వస్తున్నాం. ఈ యొక్క మీకు చెప్పదలుచుకున్నది ఏంటంటే ఈ యొక్క సీతారామచంద్ర కళ్యాణం ఇక్కడ మన కుకట్పల్లి ప్రాంతంలో శ్రీ పట్టాభి సీతారామచంద్ర స్వామి ఆలయం కుకట్పల్లిలో, అనంతరం ఇక్కడ ఉన్నటువంటి బాలాజీ సంజీవి ఆంజనేయ స్వామి దేవాలయంలో శ్రీ సీతారాముల కళ్యాణం అత్యంత వైభవంగా జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి భక్తులు ఎంతో మంది స్వామివారు దర్శించుకొని వారి యొక్క బాధలు కానివ్వండి, వారి యొక్క ఏదైనా కోరికలు కానివ్వండి నెరవేరుస్తాయని చాలా నమ్ముతూ ఉంటారు. గతంలో ఈ కాలనీలు ఉండిపోయిన వారు కూడా వేరే తరలి వెళ్ళినా స్వామివారి దర్శించుకోవడానికి వస్తూ దర్శించుకుంటూ వెళ్తూ వస్తున్నారు. అందరికీ స్వామివారి కృప అందరికీ కలగాలి కోరుకుంటూ అందరికీ మరోసారి హనుమాన్ విజయోత్సవ శుభాకాంక్షలు. జై శ్రీమన్నారాయణ, జై శ్రీరామ్. ఇప్పుడు మన ఆలయ ధర్మకర్త అయినటువంటి చైర్మన్ గారు మరియు వారి సభ్యులందరూ కూడా ఈ ఆలయం గురించి, అలాగే ఈ ఆలయం ఎప్పుడు ప్రతిష్ఠ చేసుకున్నాము స్వామివారి గురించి అందరికీ కూడా వారు సవివరంగా చెప్పడం జరిగింది. మనకి ఎన్నెన్నో కార్యక్రమాలు ఎంతో వైభవంగా ఇక్కడ వచ్చినటువంటి ప్రతి భక్తులకి వారి వారి కోరికలు నెరవేర్చడం ఎటువంటి సందేహం లేదని అందరూ కూడా ఒకరి నుంచి ఒకరు ఒక పెద్ద వానర సమూహంలాగా మన దేవాలయానికి వచ్చి వారి వారి కోరికలు స్వామివారి దగ్గర చెప్పుకొని నమస్కరించుకొని మళ్ళీ ఆ కోరిక తీరిన తర్వాత ఆ విషయాన్ని 10 మందికి చెప్పి ఆ 10 మంది నుంచి 100 మందికి చేరుకొని అలాగే మన దేవాలయానికి అభివృద్ధిలో కూడా వాళ్ళందరూ కూడా ఒక మంచి భాగస్వాములు అయ్యారని మనం ఇప్పుడే చేయకుండా తెలుసుకున్నాము. మరి 1996లో మనకి హనుమాన్ విజయోత్సవం రోజున ఏప్రిల్ 2న ఈ రోజునే మనకి స్వామివారి ప్రతిష్ఠ చేసుకోవడం జరిగింది. అంటే స్వామివారి యంత్ర ప్రతిష్ఠ, విగ్రహ ప్రతిష్ఠ చేసుకొని ఈనాటికి ఈ రోజుకి ఈ తిథికి 30 సంవత్సరాలు పూర్తయిన శుభతరుణంలో ఈరోజు 3 అదృష్టాలు యోగాలు మనకు కలిసి వచ్చాయి. ఈరోజు గురువారం పౌర్ణమి మరియు హనుమత్ విజయోత్సవము. ఇంకో విశేషం ఏంటంటే మన దేవాలయం ప్రతిష్ఠ పూర్తి చేసుకొని 30 సంవత్సరాల పూర్తయిన శుభతరుణంలో ఉదయము స్వామివారికి ఎంతో వైభవంగా అభిషేకము, ఆకుపూజ కార్యక్రమాలు చేయడం జరిగింది. ఆ తర్వాత ఎవరైతే ఇక్కడ నవగ్రహాలు, ఆదిత్యాది నవగ్రహాలు, లక్ష్మీ గణపతి, ఆంజనేయ స్వామివారు, రామ పరివార దేవతలు, మహాశివలింగం రామలింగేశ్వర స్వామి, అక్కడ బయట నాగదేవత ఎవరైతే ఉన్నారో వారి వారి పేరు మీద ఇక్కడ కలశ ప్రతిష్టాపన చేసి మంత్రజలాన్ని ఇక్కడ అభిమంత్రించి ఈ అభిమంత్రించిన జలాన్ని పైన శిఖరానికి ఇక్కడ ఉన్నటువంటి దేవతలందరి మీద కూడా చల్లి ఆ తర్వాత భక్తులందరూ కూడా చల్లడం ద్వారా వారందరికీ కూడా ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు వస్తాయని చెప్పి మన ప్రధాన విశ్వాసమైన నమ్మకం. అందుకని ప్రతి ఒక్క భక్తులు అందరూ కూడా ఆ యొక్క స్వామివారి దగ్గరికి వచ్చి ఇంకెన్నో కార్యక్రమాలు ఎంతో వైభవంగా చేసుకోవాలని చెప్పి మన ఆలయ ధర్మకర్తలు సంప్రదిస్తూ ఉంటారు. మరి వారి శ్రమ, ఆ తర్వాత మనకి వినాయక చవితి వచ్చినా, శ్రీరామనవమి వచ్చినా, ఇలాంటి హనుమత్ విజయోత్సవం వచ్చినా కానీ వెంటనే గుర్తొచ్చే పేరు మన టీం వాయుపుత్ర. ఆ యొక్క హనుమత్ స్వామి అనుగ్రహంతో ఒక సభ్యుల్లాగా ఏర్పడి వచ్చినటువంటి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా వచ్చిన వారందరినీ కూడా నవ్వుతూ పలకరిస్తూ వారిని రిసీవ్ చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత వారికి అర్చన పూజ కార్యక్రమాలు జరగడం ద్వారా వారి అభివృద్ధి, అలాగే వారి కోరికలు
నెరవేరుకలో ఎటువంటి సందేహం లేదని టీం వైపు తరపున సభ్యున అలాగే ఆలయ ధర్మకర్త చైర్మన్ గారి తరపున మనము వినవి చేస్తున్నాము. జై శ్రీరామ్.